మనం వెళ్ళిన తర్వాత ఏం చేయాలండి? అక్కడ కూర్చొని చూస్తూ ఉండాలి ఆ మిషన్స్ని. యూ షుడ్ డూ వర్క్. ఇంకొక వర్క్ ఉంది. నువ్వు ఎందుకు ల్యాబ్లోకి ఎంటర్ అవుతున్నావు? ల్యాబ్లోకి ఎంటర్ అవడానికంటే ముందు ఎందుకు డ్రెస్ కోడ్ వేసుకుని వెళ్ళావు? ఒక స్టూడెంట్ చక్కగా యూనిఫామ్ వేసుకొని స్కూల్లోకి వెళ్ళి ఆటలాడుకుంటే ఎలా ఉంటుందండి? చక్కగా యూనిఫామ్ వేసుకొని స్కూల్లోకి వెళ్ళి వీడియో గేమ్ ఆడుకుంటే ఎలా ఉంటుందండి? స్కూలే, క్లాసే, వీడియో గేమ్ అంటే ఎలా ఉంటుందండి? నువ్వు యూనిఫామ్ వేసుకొని స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు స్కూల్లో ఉండటానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని పాటించాలి మనం అంతే. ఒక ల్యాబ్లోకి మనం వెళ్ళాక ఒక డ్రెస్ వేసుకొని మనం ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. నీకు ఒక పని ఉంటుంది, ఆ పని నువ్వు చేయాలి. అదేవిధంగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి వచ్చిన తర్వాత, నువ్వు దేవునికి కుమారునిగా వచ్చిన తర్వాత, దేవునికి కుమారునిగా, నిష్కలంకుడుగా, నిరపరాధిగా, అనింద్యుడైన దేవుని కుమారుడు ఉండటానికి మనల్ని దేవుడు పిలుచుకున్నాక మనం వాటికి తగినట్లు మనం నడుచుకోవాలి. అంటే మూర్ఖులకు ఈ తరానికి వేరుగా మనం ఉండాలి.